హలో మాస్టర్, ఏమండే మేడం గారు, ఇవాళ మనం సూపర్ గా ఉండే రవ్వ పొంగలి గురించి మాట్లాడుకుందామండి. మంచిగా జీడిపప్పు దట్టించి దంచుకున్న మిరియాలతో నేతి తాలింపు పెట్టిన రవ్వ పొంగల్ని కొబ్బరి చట్నీతో తింటుంటే ఉంటుంది సార్. అంతేకాకుండా ఇది మా హోమ్ మినిస్టర్ గారి ఫేవరెట్ కూడా. చాలా తేలిగ్గా ఎలా చేయాలో చెప్పేస్తాను, మీరైతే ఫాలో అయిపోండి. ఇవాళ నేను ఆశీర్వాద్ వారి డబల్ రోస్టెడ్ సూజీని వాడుతున్నానండి. ఇది ముందే డబల్ రోస్ట్ అయి రావటం వల్ల రవ్వని మళ్ళీ వేపాల్సిన అవసరమే ఉండదు. అలాగే అంత త్వరగా కూడా పురుగు పట్టదు. అన్నట్టు ఈ రవ్వ డబల్ రోస్ట్ అయినా గానీ దీని రంగు, సువాసన, టెక్స్చర్ లో ఎలాంటి తేడా ఉండదండి. ఒక ప్రెషర్ కుక్కర్ లో అరకప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ మంచినీళ్లు పోసుకొని ఒకే ఒక్క విజిల్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు, దంచుకున్న మిరియాలు, జీలకర్రని వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. కొంచెం కరివేపాకు, ఓ చిటికెడు పసుపు వేసి తాలింపుని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల మంచినీళ్లు, అలాగే ఒక స్పూన్ రాళ్ళుప్పుని వేసుకొని మంచినీటిని తెరల కాగనివ్వండి. ఇప్పుడు మరుగుతున్న నీళ్లలోకి ఉడకబెట్టుకున్న పెసరపప్పుని వేసి మంచిగా కలుపుకోండి. ఇందులోకి ఒక గ్లాస్ ఆశీర్వాద్ రవ్వని వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి, వేపుకున్న జీడిపప్పుని వేసి మంచిగా కలుపుకుంటే సూపర్ గా ఉండే రవ్వ పొంగలి తయారైపోతుందండి. ఆశీర్వాద్ డబుల్ రోస్టెడ్ రవ్వ అర కేజీ మరియు కేజీ ప్యాకెట్లు అన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్ లో ఉన్నాయి. కావలసిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి.